హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి నిన్నటితో సక్సెస్ఫుల్గా 5 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి నిన్న అయితే ఈ మూవీ ఫస్ట్ మండే టెస్ట్ని ఎదుర్కొంది. మరి మండే టెస్ట్లో ఈ మూవీ పాస్ అయిందా లేదా, అసలు 5వ రోజు నిన్న ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చింది అనేది వివరంగా ఒక వీడియో చేశాను భయ్య. మరి ఆ వీడియోని చూడకపోతే మీరైతే చూడండి. మరి ఈ వీడియోలో అయితే 5 రోజులకి స్టేట్ వైజ్గా ఏరియా వైజ్గా ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వచ్చాయి, ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, బ్రేక్ ఏమైనా అవుతుంది అనేది క్లియర్గా వివరంగా చెప్తాను భయ్య. మరి ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ రావాలంటే మీరు వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ఓజీ సినిమా మీకు ఎలా అనిపించింది, లాంగ్ రన్లో అసలు ఈ మూవీ ఎంతవరకు రాబట్టే అవకాశం ఉంది అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, నైజాంలో ఈ మూవీకి 54 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి 5 రోజుల్లో ఈ మూవీకి నైజాంలో 43 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే నైజాంలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ మూవీకి ఇంకా 11 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి భయ్య. మరి నైజాంలో 11 కోట్ల షేర్ రాబట్టడం అంటే పవన్ కళ్యాణ్కి పెద్ద మ్యాటర్ కాదు. ఓన్లీ హైదరాబాద్లోనే కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ హిట్గా ఈ మూవీ అయితే నైజాంలో నిలుస్తుంది భయ్య. ఇక సీడెడ్ విషయానికి వస్తే 22 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. 5 రోజుల్లో దాదాపుగా 13 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే సీడెడ్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ మూవీకి ఇంకా 9 కోట్ల వరకు షేర్ అనేది రావాలి భయ్య. 9 కోట్ల షేర్ అంటే దాదాపుగా 15 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి, టాక్ను బట్టి సీడెడ్లో అయితే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే భయ్య. ఓవరాల్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది, కానీ సీడెడ్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. ఇక ఉత్తరాంధ్రలో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 5 రోజులకి 12 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి ఉత్తరాంధ్రలో ఈ మూవీ ఇంకా హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే దాదాపుగా 8 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఉత్తరాంధ్రలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే భయ్య. అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర వరకు వెళ్ళిపోవచ్చేమో కానీ భయ్య, 1-2 కోట్లు లాసెస్ అయితే ఉత్తరాంధ్రలో, అదేవిధంగా సీడెడ్లో ఈ మూవీ అయితే మిగులుస్తుంది అనమాట. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే 12 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఎప్పటి వరకు వచ్చిన షేరు 10.5 కోట్లు. మరి ఈస్ట్ గోదావరిలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 1.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అంటే ఈస్ట్లో డెడ్ ఈజీగా బ్రేక్ ఈవెన్ అనేది ఈ మూవీ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే 9 కోట్ల వరకు బిజినెస్ అనేది అక్కడ జరిగింది భయ్య. 5 రోజుల్లో 6.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి వెస్ట్ గోదావరిలో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 2.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉందన్నమాట. మరి 2.5 కోట్ల షేర్ అంటే కొంచెం కష్టమే కానీ వచ్చేస్తుంది భయ్య. ఇక గుంటూరు విషయానికి వస్తే ఈ మూవీకి 12.5 కోట్ల వరకు గుంటూరులో బిజినెస్ అనేది జరిగింది. 5 రోజుల్లో దాదాపుగా 9.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి గుంటూరులో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 3 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి గుంటూరులో కూడా కష్టంగానే బ్రేక్ ఈవెన్ అనేది ఈ మూవీ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. ఇక కృష్ణా విషయానికి వస్తే 9.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. 5 రోజుల్లో దాదాపుగా 8 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చేసింది. అంటే కృష్ణాలో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టాల్సి ఉంది. అంటే డెడ్ ఈజీగా అక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది భయ్య. ఇక నెల్లూరు విషయానికి వస్తే 6 కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ మూవీకి జరిగితే 5 రోజుల్లో 4 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. అంటే నెల్లూరులో బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే ఇంకా 2 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. అంటే ఇక్కడ కొంచెం కష్టమే కానీ నెల్లూరులో కూడా బ్రేక్ ఈవెన్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే భయ్య, నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది, అదేవిధంగా ఆంధ్రాలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. కానీ సీడెడ్లో బ్రేక్ ఈవెన్ కష్టం, అదేవిధంగా ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ కష్టం అనమాట. ఇక ఓవరాల్గా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇక ఏపీ అండ్ తెలంగాణ విషయానికి వస్తే భయ్య, ఈ మూవీకి దాదాపుగా 145 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఇప్పటికే 5 రోజుల్లో దాదాపుగా 105 కోట్ల వరకు షేరు, 155 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి జరిగిన బిజినెస్ని బట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 40 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉందన్నమాట. కొంచెం కష్టమే కానీ ఎప్పుడున్న టాక్ని బట్టి, ట్రెండ్ని బట్టి మన టాలీవుడ్ సినిమాలు ఏమి లేవు కాబట్టి, హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి, ఇంకా సెకండ్ వీకెండ్ కూడా రావాలి కాబట్టి ఇవన్నీ కలిపి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి భయ్య. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ మూవీకి 10 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 5 రోజుల్లో దాదాపుగా 12.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయి 2.5 కోట్ల వరకు ప్రాఫిట్స్ అనేవి ఈ మూవీ అయితే తీసుకొచ్చింది భయ్య. అదేవిధంగా ఫస్ట్ రోజే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఓవర్సీస్లో 17.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఇప్పటికీ దాదాపుగా 30 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది భయ్య ఓవర్సీస్లో. అంటే దాదాపుగా 12.5 కోట్ల ప్రాఫిట్ అనేది 5 రోజులకి ఈ మూవీ అయితే తీసుకొచ్చింది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా దాదాపుగా 172 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 5 రోజుల్లో 150 కోట్ల వరకు షేరు, 250 కోట్ల వరకు గ్రాసు వచ్చింది. మరి జరిగిన బిజినెస్ను బట్టి ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే 22 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య.
అంటే ఒక 35 కోట్ల వరకు గ్రాస్ వస్తే సరిపోద్ది అనమాట బ్రేక్ ఈవెన్ అవడానికి. మరి ఇప్పుడున్న టాక్ను బట్టి ట్రెండ్ను బట్టి 35 కోట్లు అంటే జుజిబి. అంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ను బట్టి ఏ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్గా నిలుస్తుంది భయ్య. అంటే పవర్ స్టార్ కెరీర్లోనే ఒక పుష్కరం తర్వాత క్లీన్ హిట్గా నిలవబోయే మూవీ అంటే ఈ మూవీ అనమాట. మరి ఈ మూవీ ఇప్పటి వరకు 250 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి భయ్య. మరి ఎలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.